తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా బలమైనటువంటి నాయకులు, కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ సిపిఎం పార్టీకి సంబంధించి, అలాగే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు ఉంటుందని చెప్పేసి చివరి వరకు వెయిట్ చేసి చివరికి కేసీఆర్ ఎటువంటి ప్రకటన చేయకుండా తన అభ్యర్థి ప్రకటించిన నేపథ్యంలో తిరిగి మరి కాంగ్రెస్తో రానున్నటువంటి రోజుల్లో కలిసి జర్నీ చేస్తుంది, పొత్తులు ఉంటాయని చెప్పేసి అపోహలు, ఊహాగానాలు నడుస్తున్నటువంటి సమయంలో కమ్యూనిస్టుల యొక్క ఆలోచన ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయంలో ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకున్నారు, భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, ఎవరితో పొత్తు ఉంటుందన్న అంశాలు తెలుసుకునేందుకోసం మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు గారు ఉన్నారు. సుదర్శన్ గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సుదర్శన్ గారు. నమస్తే సార్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు రాను రాజకీయాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాయి? ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సిపిఎం రాజకీయ విధానం ప్రకారం బీజేపీని ఓడించేటటువంటి శక్తులతో కలిసి ముందుకు సాగడము అనేటటువంటిది మా రాజకీయ విధానం. బీజేపీ వ్యతిరేక పోరాటంలో ఎవరు ముందుకు వస్తారో వాళ్ళతో కలిసి మేము ప్రయాణం సాగించడము అని చెప్పేసి అనేది మేము పెట్టుకున్నటువంటి లైన్. ఆ లైన్కి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా రోజుల పాటు మునుగోడు ఎన్నికల తర్వాత కలిసి జర్నీ చేశారు, వాళ్ళ పబ్లిక్ మీటింగ్లో భాగస్వాములు అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ తోటి మాకు ఎటువంటి పొత్తు ఉండదో దాన్ని వదిలేసామని చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య, అంటే బీఆర్ఎస్తో పొత్తు జర్నీ చేస్తున్నారా, కాంగ్రెస్తో వెళ్తున్నారా అనేది స్పష్టమైనటువంటి విధానం అనేది ప్రజల్లోకి వెళ్ళలేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు? బీఆర్ఎస్కు సంబంధించి వాళ్ళు స్పష్టంగా బీజేపీ వ్యతిరేక పోరాటంలో మేము ముందుంటాము అని చెప్పి ప్రకటించినప్పుడు, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఎన్నికల పోటీలో మునుగోడులో ముందుకు వచ్చినప్పుడు, మునుగోడులో బీజేపీని ఓడించడము అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వామపక్షాలకు ప్రధానమైనటువంటి బాధ్యతగా ఉంటుంది, ప్రధానమైన కర్తవ్యంగా కూడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ బుల్డోజర్ సంస్కృతి నుంచో, మతోన్మాద సంస్కృతి నుంచో, లేదు బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఫాసిస్టు విధానాల నుంచో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడటం అనేది మా ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఆ నేపథ్యంలో మునుగోడులో బీఆర్ఎస్తో కలిసి ప్రయాణం చేయాలి, బీజేపీని ఓడించడం కోసం బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి అనేది నిర్ణయం తీసుకున్నాం. బీజేపీని ఓడించాము, బీఆర్ఎస్ని గెలిపించాము. ఆ రకమైనటువంటి పాత్ర దానికి పరిమితమైనటువంటి అంశం. ఆ తర్వాత కూడా అదే ముందుకు సాగుతుంది అని చెప్పేసి కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో మీ పాత్ర అట్లాగే ఉంటే మా పాత్ర ఇట్లాగే ఉంటుందని చెప్పాము. కానీ ఆ పాత్ర నుంచి బీఆర్ఎస్ పార్టీ వైదొలిగింది. ఇవాళ వాళ్ళు ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి చర్చల నేపథ్యంలోనే స్పష్టం చేశారు, మేము ఇండియా కూటమికి దూరంగా ఉంటాము అని చెప్పేసి అనేది. ఇండియా కూటమికి దూరంగా ఉండడము అనేదాంతో పాటు బీజేపీకి కూడా సమదూరంగా ఉంటాము, బీజేపీకి కాంగ్రెస్కి సమదూరంగా ఉంటాము అనే దాంట్లో మాకు ధ్వనించింది. చర్చల సందర్భంలో వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల్లో బీజేపీకి సమదూరంగా ఉండడం కాదు, బీజేపీకి సగం దూరం దగ్గరగా ఉండడం, కాంగ్రెస్కి దూరంగా ఉండడం, అంటే ఇండియా కూటమికి దూరంగా ఉండడం అనేటటువంటిది అర్థమైంది. ఈ నేపథ్యంలో వాళ్ళు బీజేపీతోని ఏదో ఒక రూపంలో పరోక్షంగా కలిసిమెలిసి వ్యవహరించేటటువంటిది ఉన్నటువంటి నేపథ్యంలో సహజంగానే బీఆర్ఎస్తో సర్దుబాట్లకు ఉండేటటువంటి అవకాశం వామపక్షాలకు ఉండవు. అదే రకమైనటువంటి వైఖరిని మేము తీసుకోవడం జరిగింది. అంటే పొత్తులకు సంబంధించి బీఆర్ఎస్తో లేదు, ఎన్నికల్లో రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ తోటి ఉభయ కమ్యూనిస్టు వెళ్తున్నారు అనేది జోరుగా ప్రచారం జరుగుతుంది. దీని మీద ఒక స్పష్టమైన వైఖరి కానీ ప్రకటన కానీ లేదు. దీనికి ఏమైనా సమాధానం? మేము కాంగ్రెస్తోని ఇప్పటి వరకు సర్దుబాట్లకు సంబంధించినటువంటి చర్చ ఏమీ చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఈ బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి వచ్చేటటువంటి నేపథ్యంలో మేము మీ దగ్గరికి వస్తాము, చర్చలు జరుపుతాము అని చెప్పేసి వాళ్ళు వస్తే చర్చలు జరపడానికి అప్పుడు పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటిదాకా అయితే మేము అటువైపు పోలేదు. ఇప్పుడు మేము అనుకునేది ఏమిటి అని అంటే, వామపక్ష పార్టీలు కలిసి వచ్చేటటువంటి ప్రజాతంత్ర లౌకిక శక్తులు వీళ్ళన్నిటితోని కలిపి ముందుకు సాగాలి. దాంతోపాటు లౌకిక శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించి సరైనటువంటి కార్యాచరణ ప్రాతిపదికగా ముందుకు వస్తే అప్పుడు ఆలోచించాలి, చర్చించాలి అనేది తప్ప, లేకపోతే మేము ఈ వామపక్ష శక్తులు కలిసి ముందుకు సాగాలనేదే మా అభిప్రాయం. అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ తోటి ఆల్రెడీ చర్చలు జరిగినాయి, దీనికి కొద్దిగా పెండింగ్లో ఉంది. అంటే జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనికి 2 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎమ్మెల్సీ సీటు కూడా ఆఫర్ చేశారు. దానికి చర్చలు కొనసాగుతున్నాయి అనేది కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేత బట్టి కూడా అదే రకమైనటువంటి వైఖరి ప్రకటించారు. దీని మీద ఏమైనా మాట్లాడతారు? అదంతా ప్రచారానికి సంబంధించినటువంటి అంశం మాత్రమే. బట్టి గారు ప్రకటించినటువంటిది జాతీయ స్థాయిలో చర్చలు జరుపుతాయి అనేది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం. మా పార్టీకి సంబంధించినంత వరకు చర్చలు జరిపేటటువంటిది ఎప్పుడైనా సరే జాతీయ స్థాయిలో చర్చలు జరపవు,
రాష్ట్ర స్థాయి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఆ చర్చలు జరపడానికి ఆమోదయోగ్యమైనటువంటి రాజకీయ విధానం ఉందా లేదా అనేటంత మేరకు అనుమతించడం అనేది కేంద్ర కమిటీ అనుమతిస్తుంది. కానీ స్థానిక స్థాయిలోనే చర్చలు జరుగుతాయి. ఆ మేరకు ఆ చర్చలు ఇంత మటుకు మేము తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రారంభించలేదు, అది జరగలేదు. జాతీయ స్థాయిలో వాళ్ళ వైపు నుంచి ప్రతిపాదన పెట్టాలని వాళ్ళు అనుకొని ఉండొచ్చు, ఆ మాట బట్టి గారు చెప్పుండొచ్చు. రైట్. అదే సందర్భంలో అంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కొత్తగా చేరినటువంటి తుమ్మల కావచ్చు, పొంగులేటి కావచ్చు, బట్టి కావచ్చు, ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు కాంగ్రెస్కి గెలవబోతున్నా అంటున్నారు. అంటే కమ్యూనిస్టులు కూడా సింగిల్గా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉన్న సీట్లు ఏంటి, పోటీ చేసే అవకాశం ఛాన్సెస్ ఉన్నటువంటి సీట్లు ఎక్కడ ఉన్నాయి, నియోజకవర్గాలు ఏంటి? మేము గత 3-4 సంవత్సరాల కాలం నుంచి ఒక 9 నియోజకవర్గాల మీద తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నాము. అట్లాగే ఖమ్మం జిల్లాలో కూడా మధిర, భద్రాచలము, ఖమ్మము, పాలేరు, అట్లాగే సిపిఐకి సంబంధించి కొత్తగూడెము, వైరా, ఇట్లా అనేక నియోజకవర్గాల మీద కేంద్రీకరించి పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గాల్లో ప్రజల ఆదరణ మాకు బాగానే ఉంది. మేము ప్రజల దగ్గరికి వెళ్తాము. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది ప్రజలు నిర్ణయించేటటువంటి అంశం. మేము మా విధానాల ప్రాతిపదిక మీద ప్రజల దగ్గరికి వెళ్తాము. ఎన్నికల్లో పోటీకి సంబంధించినటువంటి మా ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరిస్తాము. గత అనేక దశాబ్దాల కాలంగా ప్రజా జీవితంలో మేము నిర్వహించినటువంటి పాత్రను గురించి వివరిస్తాము. అట్లాగే ఈ దేశంలో కార్మికుల కోసం, రైతుల కోసం, వ్యవసాయ కూలీల కోసం, మహిళల కోసం, దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మేము చేసినటువంటి కృషి, వీటన్నిటి గురించి ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాము. ప్రజలు ఏ రూపంలో దాన్ని స్వీకరిస్తారు అని చెప్పేసి అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే గతంలో ఒక పాలేరు ఎమ్మెల్యేకి సంబంధించి కందాల ఉపేంద్ర రెడ్డి కామెంట్ చేశారు, కమ్యూనిస్టులో ఓట్లు వేసే రోజులు, సీట్లు వచ్చే రోజులు పోయినాయి, వాళ్ళ పని అయిపోయింది అని చెప్పేసి. అట్లాగే అసలు కమ్యూనిస్టులో యువకులు ఎవరు లేరు, ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇతర ఓవర్లో బలహీన పడింది అని చెప్పేసి కొద్దిమంది కాంగ్రెస్ వాదులు కావచ్చు, బీఆర్ఎస్ వాదులు కావచ్చు, ఇతర విపక్షాలకు సంబంధించిన ఆరోపిస్తున్న నేపథ్యంలో దీని మీద ఎవరైనా స్పందిస్తారు? ఇప్పుడు కమ్యూనిస్టులు బలపడుతున్నారా, బలహీనపడుతూ ఉన్నారా, ఏమవుతా ఉన్నారు అని చెప్పేసి అనేటటువంటిది ప్రజలందరూ ఎరిగినటువంటి బహిరంగ సత్యమే. కమ్యూనిస్టులకు ఓట్లేస్తారా అని చెప్పేసి అనేది వాళ్ళ వ్యాఖ్యానాలు చేసినటువంటి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు సంపాదించుకునేటటువంటి పద్ధతులు అనుసరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో ప్రజా జీవితంలో ఉండి ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు అయి ఉండి ఓట్లు తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళుగా గొప్పగా చెప్పుకుంటే దానికి ప్రజలే సరైనటువంటి జవాబు చెప్తారు. వాస్తవంగా వాళ్ళది అట్లాంటి ప్రజా జీవితం ఏమీ కాదు, వాళ్ళు డబ్బు జీవితంతో ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఇవాళకి మేము సవాల్ చేస్తూ ఉన్నాం, ఎవరైనా సరే మేము కమ్యూనిస్టులతో పోటీ పడగలము అని అనుకునేటటువంటి వాళ్ళు భారత ఎన్నికల సంఘం నిర్ణయించినటువంటి పద్ధతుల్లో ఎన్నికలకు వచ్చినప్పుడు మీకు ఓట్లేస్తారా, మాకు ఓట్లేస్తారా అని చెప్పేసి అనేది తేలుతుంది. అలా కాకుండా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి అని ఖర్చు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి వంచి వాస్తవ ప్రజా సమస్యలు చర్చకి రాకుండా పక్కదారి పట్టించేటటువంటి పద్ధతుల్లో మీరు వెళ్ళినప్పుడు కొన్ని రకాల ప్రయోజనాలు మీకు లభించవచ్చు. అట్లాంటి వాపుని బలుపులాగా అనుకో అని చెప్పేసి ఇతరుల పట్ల అట్లాంటి ప్రస్తావనలు తీసుకొని రావడం సరైనది కాదు అని చెప్పేసి అనేది మేము వాళ్ళకి చెప్పదలుచుకున్నటువంటి అంశం. అంటే ఖమ్మం జిల్లాలోకి సంబంధించినటువంటి ఇప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కుటుంబం, కమ్యూనిస్టు కుటుంబం, ఆయన ఆలోచన ధోరణి ఈ రాష్ట్రంలో అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో పేదలకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తా ఉన్నాం, పూర్తిగా స్వపరిపాలన అందిస్తూనే అభివృద్ధిలో ఉన్నతమైన స్థానాన్ని చేరామని చెప్పేసి ప్రకటిస్తున్న నేపథ్యంలో నేను కమ్యూనిస్టుని అని చెప్పుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో నిజమైనటువంటి కమ్యూనిస్టుగా గుర్తిస్తారా? ఆయన అజయ్ కుమార్ గారు నేను కమ్యూనిస్ట్ని అని చెప్పేసి ఎప్పుడు చెప్పారో నాకు తెలియదు. ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ టికెట్ తీసుకొని పోటీ చేసి ఎన్నికల్లోకి పోతా ఉన్నారు. నిజంగా అజయ్ కుమార్ గారు నేను కమ్యూనిస్ట్ని అని చెప్పేసి వస్తే అప్పుడు ఆ విషయాన్ని గురించి మనం వ్యాఖ్యానించడం సందర్భోచితంగా ఉంటుంది. కానీ ఆయన అలా మాట్లాడినప్పుడు ఆయన ఇలా మాట్లాడి ఉంటే అని చెప్పేసి మనం మాట్లాడటం అది సమయోచితం కాదు, సందర్భోచితమో కాదు. అదే సందర్భంలో గతంలో పాలేరు నుంచి మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా సిపిఎం పార్టీ తరఫున. ఇటీవల కాలంలో మళ్ళీ మారుతున్న రాజకీయ సమీకరణలు కావచ్చు, అటు ఇట్లాంటి ఈ సంవత్సరం పోటీకి సంబంధించి పార్టీ పేరు పరిశీలనలో కొన్ని ఏమన్నా ముఖ్యమైన నేతలు కానీ లేదా నాయకత్వం కానీ మీకు కానీ ఏమైనా ఇంట్రెస్ట్ పాలేరుకి సంబంధించి ఈ సంవత్సరం పోటీ చేసి పార్టీ కనుక నిర్ణయం చేస్తే పోటీ చేసే అవకాశం ఉందా? కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి వ్యక్తిగత ఇష్టాలకు తావేమీ ఉండదు. ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకి మరింత సేవ చేయగలిగి ఉండి అట్లాగే ప్రజా ఉద్యమాలకు మరింత తోడ్పాటును అందించగలిగి ఉండి ఎవరైతే అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పార్టీ నిర్ణయిస్తుందో వాళ్ళే అభ్యర్థిగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇష్టాలకు సంబంధించి ఈ ఎన్నికల సందర్భంలో నేను పోటీ చేయాలని చెప్పేసి అనేటటువంటి అభిప్రాయంతో నేను లేను. ఈ అభిప్రాయాన్ని పార్టీకి తెలియజేయడం జరుగుతుంది.
అదే సందర్భంలో అంటే రాష్ట్రంకి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం కాస్ట్లీ ఎన్నికలుగా మారుతూ ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అంటే దీనికి కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వంగా ఎన్నికల కమిషన్ కావచ్చు నియంత్రణ ఇప్పటికే కొరవడింది. ఇప్పటికే అఫీషియల్గానే డబ్బుని పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? ఓవరాల్గా వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రజలకి ఎటువంటి పిలుపునివ్వాలని చెప్పేసి పార్టీగా భావిస్తూ ఉన్నారు. ప్రజలకి మేము ఇచ్చేటటువంటి పిలుపు ఏమిటి అనంటే, మీరు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భంలో వచ్చే డబ్బుల్ని ప్రాతిపదికగా కాకుండా ఆయా రాజకీయ పార్టీలు వాటి అభిప్రాయాలు వాటి స్వభావాలు ప్రత్యేకించి అవి ఏ వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలుగా ఉంటున్నాయి అని చెప్పేసి ఆలోచించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు అట్లాంటిది ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కొంత సమయం తీసుకోవచ్చు, కొన్ని తాత్కాలిక భ్రమలకో ఆశలకో లోను కావచ్చు. కానీ మాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ఎక్కడైనా సరే ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఏ అంశంలో మార్పు వచ్చినా ప్రజల ద్వారానే వస్తుంది తప్ప వ్యక్తుల పాత్ర కొంత ఉన్నా వ్యక్తులే ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. ఖచ్చితంగా ప్రజలు అట్లాంటిది ఆలోచిస్తారు. 2-3 ఎన్నికలు అట్లాంటి ఇవాళ వచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో వ్యక్తివాదము వినిమయవాదము పెరిగి నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కొంతకాలం పాటు ఈ పెట్టుబడిదారీ సమాజం యొక్క ప్రభావం అది ప్రజల మీద కూడా కొంత ఉండొచ్చు. అంత మాత్రాన అదే సర్వస్వంగా ఉంటుంది అని చెప్పేసి అనేది మేమేమీ భావించడం లేదు. ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. దానికి కొద్దిపాటి సమయం పట్టవచ్చు, తప్పనిసరిగా ఆలోచిస్తారు, సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి అనేటటువంటి అభిప్రాయంతోనే మేము ఉన్నాం. ఓవరాల్గా 2023 ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులను దూరం చేసుకోవడం వల్ల బీఆర్ఎస్కి ఎక్కువ నష్టపోయేటువంటి అవకాశం ఉందా? ఓవరాల్గా కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించి కమ్యూనిస్టులు కూడా తీవ్రంగా మోసపోయారంటే ప్రపంచానికి ఒక దిక్సూచి ఇచ్చినటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతం ముఖ్యమైన నేతలు కూడా కేసీఆర్ మాటలకు మోసపోయారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అంటే కేసీఆర్ నిజంగా మాటల ద్వారా మోసం చేశారని భావిస్తూ ఉన్నారా? దీని కమ్యూనిస్టులు ఏ రకంగా ప్రజలకు చెప్పదలుచుకున్నారు? కేసీఆర్కి మోసం చేసే స్వభావం ఉండొచ్చు, ఆయన నైజం అది కావచ్చు. కానీ మేమేమి మోసపోవడమో లేకపోతే ఇది కావడమో అనేది కాదు. ఇక్కడ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశం. మేముగా రాజకీయాలకు సంబంధించి ఆయన బీజేపీతో ఎట్లా ఉన్నా సరే వాళ్ళ బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చేటటువంటి వైఖరో సర్దుబాటు చేసుకునేటటువంటి వైఖరో సిపిఎం పార్టీగా మేము తీసుకోము. అది ఆయనకి ఆ ఒక సందర్భంలో బీజేపీ వ్యతిరేక పోరాటంలో నిలబడున్నప్పుడు మేము ఇచ్చినటువంటి మద్దతు ఆయన తెలివి కాదు. ఇవాళ మా మధ్యన విఫలమైనటువంటి చర్చలు ఆయన యొక్క నైపుణ్యము కాదు. అందువల్ల రాజకీయాలు విధానాలు అప్పుడున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. ఈయనే కాదు, ఏ ప్రాంతీయ పార్టీ అయినా అట్లాంటి వైఖరే తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గతంలో అదే వైఖరి తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి అదే వైఖరి తీసుకుంటాడు, ఇప్పటికే కొంత అట్లాంటి వైఖరి తీసుకొని ఉన్నాడు. ఒక్క లాలూ ప్రసాద్ యాదవ్ని మినహాయిస్తే మీరు నితీష్ కుమార్ మొదలుకొని మమతా బెనర్జీ మొదలుకొని అందరూ, ఈవెన్ అఖిలేష్ యాదవ్, మాయావతి దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల నాయకులందరూ, ప్రాంతీయ పార్టీలన్నీ వాళ్ళ యొక్క అధికారం ప్రధానమై కూర్చుంటుంది ఎప్పుడైనా సరే. కేసీఆర్కి కూడా అట్లాంటిదే కూర్చుంటుంది. వాళ్ళకి అప్పుడు మతం కానీ ప్రాంతం కానీ ఇట్లాంటివన్నీ ఏమీ పట్టవు. ఆ నేపథ్యంలో ఆయన వ్యవహరించేటటువంటి తీరుతో మేము విభేదించేటటువంటి మాట వాస్తవం. అది రాజకీయానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఈ రాజకీయాలు చెప్పేటప్పుడు నేను ఈ రాజకీయాలతో ఉంటాను అని చెప్పి ముందుకు వచ్చి తర్వాత అక్కడి నుంచి వెనక్కిపోవడము అని చెప్పేసి అనేది మేమేదో మోసపోయినటువంటి అంశంగా మేమేమీ భావించడం లేదు. ఆ పార్టీల పట్ల మాకు ఆ రకమైనటువంటి అంచనా స్పష్టంగా ఉంది. అయితే బీజేపీ వ్యతిరేక పోరాటంలో ఆ పార్టీలను నిలబెట్టడము అనేది మా రాజకీయ విధానంలో భాగం. ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ వ్యతిరేక పోరాటంలో కేసీఆర్ నిలబెట్టడం కోసం అవసరమైనటువంటి పత్తుల్లో సర్దుబాట్లు కానీ అవసరమైన చోట్ల మద్దతు కానీ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఉండాలి అని చెప్పేసి అభిప్రాయపడ్డాం. అట్లాగే ముందుకు సాగుతాము. ప్రజాభిప్రాయమే కమ్యూనిస్టుల అభిప్రాయంగా ఇప్పటివరకు కొన్ని నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు వెళ్తే బాగుండు అని చెప్పేసి మెజార్టీ పీపుల్స్ జోరుగా అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఏమైనా స్పష్టత ఇవ్వగలుగుతారా? కాంగ్రెస్ చెప్పాను ఇందాకనే, కాంగ్రెస్ సర్దుబాట్లకి ముందుకొచ్చి వాళ్ళు ఏ రూపంలో ముందుకు వస్తూ ఉన్నారు, దీంట్లో స్థానాలు ఏమిటి, అట్లాగే రాజకీయాలు ఏమిటి, ఇతర అంశాలు ఏమిటి, ప్రజలకు సంబంధించి చెప్పినటువంటి ప్రణాళికని అమలు చేయడం మీద వాళ్ళకు ఉన్నటువంటి పట్టుదల ఏమిటి, ఆ వనరులు ఏమిటి,
ఇట్లాంటివన్నీ చర్చించిన తర్వాత వాళ్ళ ప్రతిపాదన ముందుకు వస్తే వాటిని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, బీజేపీ అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ఏ పార్టీ కలిసి పనిచేసినా ఆ పార్టీలతో కలిసి ముందుకు వెళ్ళడానికి కమ్యూనిస్ట్ పార్టీలుగా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇప్పటివరకు కాంగ్రెస్ తోటి ఎటువంటి సఖ్యత కూడా కుదరలేదు. వాళ్ళు ప్రకటించేటువంటి 6 డిక్లరేషన్ విధానం కావచ్చు, లేదా వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టో విధానం కావచ్చు, ఎటువంటి అమలుకు నోచుకోబోతా ఉందో స్పష్టమైనటువంటి అంశాలు పార్టీ నాయకత్వంతో కావచ్చు, లేదా మా కమిటీలతో కావచ్చు చర్చించేటువంటి నేపథ్యం. నమ్మకాన్ని కుదిరితే సంప్రదిస్తే నిర్ణయాలు తీసి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేత సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పోదెం సుదర్శన్ గారి అభిప్రాయం. ఇది కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం జిల్లా నుండి.